హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు గదండీ! మందారాలు ఎంత బాగా పూసాయంటే ఈ మధ్యలో నేను ఎక్కువగా గులాబీ పూల వీడియోస్‌నే పోస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ గులాబీలు ఎంత అందంగా పూస్తున్నాయో మందారాలు గూడా అంతే అందంగా, అంతే బాగా పూస్తున్నాయండి. అయితే ఈ మందారాలు తర్వాత మా గార్డెన్‌లో ఎన్ని రకాల మందారాలున్నాయి అనేది చూపిస్తూ మందార పువ్వులు బాగా పూయాలి అంటే ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మందార పూలు నేను కొన్నేమో పాట్లలో పెట్టినవి, కొన్నేమో నేలలో పెట్టినవి. ఇంకా నేను నేలలో పెట్టిన మొక్కలకైతే ఎక్కువగా అంతగా ఏం పట్టించుకోను. ఎప్పుడో ఒక 2 మంత్స్‌కి ఒకసారి అలా ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. ఇక పాట్‌లో పెట్టిన మొక్కలకి మాత్రము 20 డేస్‌కి గానీ 15 డేస్‌కి గానీ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటానండి. మీ ఇంట్లో ఇంట్లో కిచెన్ వేస్ట్ ఏవైతే ఉంటాయో అవే ఫెర్టిలైజర్స్ ఇస్తాను. ఇంకా సెపరేట్‌గా మళ్ళీ ఏమో కొని అయితే ఏమి ఇవ్వను. కిచెన్ నుండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ, లేదు బీట్రూట్ వాటర్ గానీ, లేదు అలోవెరా వాటర్ గానీ, క్యారెట్ వాటర్ గానీ, అంటే మనం జ్యూస్ చేసుకొని తాగినంక పల్ప్ ఉంటుంది గదండీ! దాన్ని కొంచెం ఫర్మెంట్ చేసుకొని ఈ గంజి నీళ్ళు కలిపి ఈ బియ్యం కడుక్కున్న వాటర్ ఉంటాయి గదండీ! ఆ వాటర్‌తో కొంచెం ఫర్మెంట్ చేసి నేను డైల్యూట్ చేసి మొక్కలకిస్తూ ఉంటాను. ఇది వింటర్ సీజన్ గాబట్టి పువ్వులు 8, 9, 10 మాక్సిమం 10 అయ్యే వరకు గూడా అవి విచ్చుకోవడం లేదండి. అంటే ఎండ వచ్చిందనుకోండి తొందరగానే విచ్చుకుంటాయి. ఎండ రాకోకుండా ఇట్లా మంచులాగా ఉండిందనుకోండి అది 10 వరకు గానీ విచ్చుకోవడం లేదు. మళ్ళీ నైట్ 7, 8 అయినా గానీ వాడిపోవడం లేదండి. సమ్మర్ సీజన్‌లో అయితే 4:00 అంతా ముడుచుకునేస్తాయి. కానీ ఇది 8, 9 వరకు గూడా బావుంటున్నాయి. ఇంకా ఇక్కడ చూపిచ్చే రెడ్ కలర్ పువ్వులేవైతే ఉంటాయో అవైతే నెక్స్ట్ డేకి గూడా ఈరోజు పూసిందా, నిన్న పూసిందా తెలియకోకుండా ఉన్నాయండి. అంత బాగా ఉంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ పాట్‌లో అయితే నేను ఊరికే కింద చెత్తంతా ఊడుస్తాం గదండీ! ఆ చెత్తనే నేను ఆ పాట్‌లో తెచ్చి వేస్తాను అంతే. ఇంకా వేరే మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఏమీ ఇవ్వను. ఈ విధంగా ఈ పువ్వులు ఒక్కటి మనము అమ్మవారికి పెట్టినామంటే అమ్మవారు నిండుగా కనబడుతుందండి. అంత బాగుంటాయి. నాకు ఈ ఈ కలర్ ఇప్పుడు మా గార్డెన్‌లో ఉన్న అన్ని కలర్‌లో కన్నా ఈ కలర్ అంటే చాలా ఇష్టము. రెడ్ కలరు మనం ఒక పటానికి పెట్టినా గానీ ఎంతో నిండుగా కనిపిస్తుందండి. అంత బాగుంది. చాలామంది మా స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళకైతే నేను ఈ కొమ్మలు ఒక 10 మంది వరకు గూడా ఇచ్చుంటాను. అందులో ఇద్దరు, ముగ్గురు నాటుకున్నాయని చెప్పినారు. కొంతమంది నాటుకోలేదని చెప్పినారు. నేను చాలా మందికి ఆ కొమ్మలైతే ఇచ్చినానండి. నాటుకొమ్మని. ఏ విధంగా నాటుకోవాలనేది గూడా నేను చెప్పి మరీ ఇచ్చాను. ఇంకా ఈ పువ్వులైతే ఆహ్, బుట్ట నిండా పూస్తున్నాయండి. ఇంకా టిప్స్ విషయానికొస్తే అంతేనండి. మనము ప్రూనింగ్ ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు కాదు. కొంచెం సమ్మర్ సీజన్‌లో ఇంకా వింటర్ సీజన్ వస్తుంది అన్న టైంకి మనం ప్రూనింగ్ చేసుకుంటే బాగా వింటర్ సీజన్‌కంతా మంచి ఇగురొచ్చి పువ్వులన్నీ పూస్తాయండి. మళ్ళీ కొంచెం సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే కొంచెం పైన పైన కొమ్మలన్నీ కత్తిరించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫెర్టిలైజర్ 20 డేస్‌కొకసారి ఏదో ఒకటి ఇచ్చుకుంటూనే ఉండాలి. వాటరింగ్‌కొస్తే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి 1 టైమ్ ఇస్తే సరిపోతుంది. నేనైతే 1 టైమ్ ఇచ్చుకుంటున్నాను అంతే. ఇంకా తర్వాత ఎండ విషయానికొస్తే ఎండ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏముందండి అంతే ఇంకా. ఇంకా మనము ఫాలో అవ్వాల్సినవి అయితే ఏమీ లేవు. అన్ని మొక్కలకు ఏ ఏ టై ఏ జాగ్రత్తనైతే తీసుకుంటామో ఈ మందారం మొక్కలకి గూడా అంతే. అయితే నాది నేలలో పెట్టినాం గాబట్టి కొంచెం బాగా వచ్చిందండి. ఫస్టే నేను నేలలో అంతా కొంచెం మంచిగా ఆవు పేడ అంతా వేసి పెట్టుకున్నాను. ఇంకా అదే సరిపోతూ ఉంది. ఎప్పుడో ఒక్కసారి నేను మళ్ళీ ఇస్తాను. మొక్క చుట్టూ డీఏపీ గానీ, వేరే ఏమైనా. ఇంకా అంతకు మించి ఏం పట్టించుకోను. అయినా పువ్వులు మాత్రం బాగా ఇస్తుంది. ఇదండి ఈ మా గార్డెన్‌లో ఉన్న మందారాలు
మీకు ఈ మందారాలు నచ్చినాయా? ఏ కలర్ నచ్చింది అనేది ఎక్కువ నా దగ్గర రెడ్డు, పింకు, ఆరెంజు అట్లా అట్లా కలర్సే ఉన్నాయండి. యెల్లో అట్లా లేవు. నెక్స్ట్ తెచ్చుకోవాలి. ఇక ఇన్ని పువ్వులొచ్చినాయి జూడండి. మొత్తం పూజ రూమ్ మొత్తం నింపేస్తూ ఉన్నాను రోజు పువ్వులతో. ఇదండి ఇవాటి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి. బాయ్.